అమ్మా, ఈ సమయం మనకి చాలా ముఖ్యం. నువ్వు రాకపోతే ఈ ఎలక్షన్స్కి అర్థమే ఉండదు. రామ్మా, త్వరగా రామ్మా. ఇప్పటి వరకు ఎవరూ రాలేదు అంటే ఇక మీదట కూడా ఎవరూ రారు సార్. ఎందుకంటే ఇది నా తమ్ముడు సూర్యప్రతాప్ కంచుకోట. అందులోకి అడుగు పెట్టాలంటే అదంత ఈజీ కాదు. ఎవరూ అంత ధైర్యం చేయలేరు. విరూపాక్ష గారికి జై! 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 విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. విరూపాక్ష గారికి జై! విరూపాక్ష గారికి జై! నమస్తే. ఏంటి విరూపాక్షి ఇది? ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను విజయాంబిక. నామినేషన్ వేద్దామని వచ్చాను. చూసావా తమ్ముడు, ఈ విరూపాక్షి నీ మీదెంత కక్ష కట్టిందో. నన్ను నువ్వే నించోబెట్టావు అని తెలిసాక కూడా పోటీకి సిద్ధం అయ్యింది అంటే విరూపాక్షి ఏమనుకుంటుంది తమ్ముడు? ఆగో, ఇక నీ నాటకాలాపు. నువ్వు తేనె పూసిన కత్తివని మరోసారి నిరూపించుకున్నా. చూద్దాం ప్రజలు ఎవరికి పట్టం కడతారో అది చూద్దాం. అక్క, ప్రచారానికి వెళ్దాం పద. సూర్యప్రతాప్ గారికి జై! విజయాంబిక గారికి జై! అన్నయ్యకి ఆపోజిట్గా మీకు సపోర్ట్ అయితే చేయలేను, కానీ మీరు మాత్రం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వదినా. రా రూపా. అమ్మా, నువ్వు ఒప్పుకుంటావు అనుకోలేదు. ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా. అసలు ఇక్కడి వరకు వచ్చిందంటే ఇదంతా మీ వల్లే. అమ్మాయి గారు, నామినేషన్ వేయడం వరకే కాదు, అమ్మగారిని ఎమ్మెల్యే చేసే బాధ్యత కూడా మాదే. అమ్మ రూపా, నేను ఇలా మీ నాన్న చూస్తే కోపడతారు. నువ్వు బయలుదేరమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. రాజు, బాయ్. అమ్మగారు. సార్, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మేడం. ఇక్కడ సంతకం పెట్టండి. ప్రపోజర్ ఎవరు? నాన్న
మేడం అమ్మగారు మా ప్రచారానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. మిమ్మల్ని కనీసం జనం పలకరిస్తున్నారా విరూపాక్షి? జనం వేరు ఓటర్స్ వేరు విజయాంబిక. మన పక్కన చేరే జనమంతా మనకే ఓటేస్తారని చెప్పలేం. జనం కొట్టే జేజేలని చూసి జయం నీదే అనుకోకు. అక్క, ఇన్నేళ్ల నా రాజకీయ అనుభవంతో చెప్తున్నాను, నేను చేసిన మంచిని ఈ ప్రజలు మర్చిపోరు. ఆ మంచే నీకు పట్టం కట్టేలా చేస్తుంది. విజయాంబిక గారికి జై! విజయాంబిక గారికి జై! విజయాంబిక గారికి జై! మీరు చేసిన మంచి ప్రజలు మర్చిపోరు పెద్దయ్య. కానీ ప్రజలకు కావాల్సింది చేసిన మంచి కాదు, చెయ్యబోయే మంచి. విరూపాక్షము గారికి జై! విరూపాక్షము గారికి జై! విరూపాక్షము గారికి జై! ఈవిడి గారు ఏమాత్రం మంచి చేస్తారో ప్రజలకు బాగా తెలుసు పెద్దయ్య. వీళ్ళతో మాట్లాడి మావయ్య, మన ప్రచారం మనం చేసుకుందాం పదండి. అవును తమ్ముడు, ప్రజలకు నేనేం చేయగలుగుతానో ప్రచారంలోనే చూపిస్తాను.